కాకినాడలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వెంకటేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వెంకటేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ లైవ్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. పవిత్రమైన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఈ సందర్భంగా అయితే కనుక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని విష్ణాలయాల్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. అన్ని విష్ణాలయాల్లో కూడా ఒక శోభనైతే సంతరించుకున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా అయితే కనుక ముక్కోటి ఏకాదశిని అయితే పురస్కరించుకుని అన్ని ఆలయాల్లోనూ ఆ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. అటు అటు పాలక వర్గాలు కావచ్చు, ఇటు పూజారులు అందరూ కూడా మూకుమ్మడిగా ఈ ఆలయాల్లో, విష్ణాలయాల్లో అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఈ భక్తులు అయితే కనుక ఈ ఉత్తర ద్వారం ద్వారా ఈ విష్ణాలయాలను అయితే దర్శించుకుంటే కనుక ఆ పుణ్యం. ముక్కోటి ఏకాదశిని అయితే పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా, అటు కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ జిల్లాలో అయితే కనుక విష్ణాలయాలు అయితే శోభనైతే సంతరించుకున్న పరిస్థితి ఉంది. వేలాదిగా అయితే కనుక భక్తులైతే ఈ విష్ణాలయాలను కూడా సందర్శించుకుని ఈ పాప విమోచన పొందాలనే ఉద్దేశంతో అయితే కనుక ఆ భక్తులు వేలాదిగా విష్ణాలయాలు అయితే కనుక తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి పాలక వర్గాలు కూడా అన్ని విష్ణాలయాల్లోనూ కూడా ప్రత్యేకమైన అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. మనం క్యూ లైన్ లో అయితే చూడొచ్చు. ఇక్కడ భక్తులు అయితే వేలాదిగా తరలి వస్తూ ఆ విష్ణువుని అయితే కనుక సందర్శించుకునేందుకు, మహావిష్ణువుని దర్శించుకుని ఆ ఆ పుణ్యం పొందాలనే ఉద్దేశంతో అయితే కనుక భక్తులు వేలాదిగా అయితే తరలి వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఆ ఆ, అన్ని జిల్లాల్లోనూ కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఈ విష్ణువుని కూడా దర్శించుకోవాలని చెప్పేసి అయితే కనుక ఉత్తర ద్వారాన్ని అయితే కనుక ఆయా తెరిచి ఉంచారు. దీనికి సంబంధించి అయితే కనుక అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ గాంధీనగర్ ఆ విష్ణువాలయం దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఏం ఏర్పాట్లు చేశారు, ఏంటి అసలు ఇక్కడ భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు అనేది దానికి చెప్పేందుకైతే కనుక ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అసలు ఏ ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎలా తరలి వస్తున్నారు? చేతులు చేతులు పెడుతుంది. థ్యాంక్ యూ.